హైదరాబాద్ కోకాపేట భూములపై హరీష్ రావు రామచంద్రరావుల ఆరోపణలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. రాష్ట్రంలో మంచి జరిగితే ప్రజలు మళ్లీ కాంగ్రెస్ కు పట్టం కడతారని హరీష్ రావు కేటీఆర్ విషబీజాలు నాటుతున్నారని మండిపడ్డారు. శారదాపీఠ భూమిని వారి అనుమతితోనే శంషాబాద్ కు తరలిస్తున్నారని తెలిపారు. గుజరాత్ లో మోదీ సబర్మతిని అభివృద్ధి చేసినట్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దా అంటూ బీజేపీని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన గంట తర్వాత బీజేపీ నాయకులు అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం ₹1 అంత ప్రాధాన్యత కూడినటువంటి ప్రాంతంలో భూములు పేలాల మాదిరిగా వంచారు. ఈ రోజు ప్రభుత్వం అదే శారదాపీఠం వారికి అక్కడ కొన్ని ప్రజా అవసరాల కోసం భూములు అవసరం ఉన్నాయి కాబట్టి వారికి శంషాబాద్ లో ఒక డెవలప్డ్ ఏరియాలో అదే ల్యాండ్ ని కేటాయించడం జరిగింది. ప్లస్ ఆ భూమిలో గోదావరి జలాలు తీసుకొచ్చి మంచినీటి అవసరాల కోసం రిజర్వాయర్ కట్టే ప్రయత్నంలో కొంచెం భూమి అవసరం ఉండి ప్రభుత్వం ఆ భూమిని దాన్ని కేబినెట్ లో పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పట్టం కడతారన్న భయంతో కేటీఆర్ హరీష్ రావు తెలంగాణ ప్రజల మదిలోన విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఈ హరీష్ రావును కేటీఆర్ చూసి మేమేం చేయలేకపోతే బాగుండదేమోనని చెప్పి వచ్చి మాట్లాడినట్టుగానే ఉంది. సబర్మతికి మూసీకి సంబంధం లేదంటుండే. ఎందుకు సంబంధం లేదు? మరి దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు సబర్మతిలో ఏ రోజు మేము గుడిసెలు తీయలేదంటాడు. సబర్మతిలో 2011 కొద్ది మందిని కుటుంబాలను కదిలించినటువంటి దాఖలాలు రామచంద్రరావు గారికి తెలియదా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం ఈ డెవలప్మెంట్ కి వచ్చినప్పుడు పేదలను అక్రమాలు కట్టిన వారిని తొలగించవచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం అలా చేస్తే ఊరుకోరా?